హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగురా ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటే మేమైతే ఎక్కడికి వచ్చామో తెలుసా ఫ్రెండ్స్? శ్రీశైలానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మేమైతే ముందు రోజే శ్రీశైలంకి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ నైట్ స్టే చేసిన తర్వాత ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ స్నానం చేయడానికి అయితే పాతాళగంగకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మేమైతే ఇది పాతాళగంగ కార్తీక మహోత్సవాలు అయితే ఫుల్ జరుగుతున్నాయి అనమాట. ఇది కార్తీక మాసం కదా, ఫుల్ జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు రూమ్లు దొరకట్లేదు, ఏం దొరకట్లేదు అనమాట. చాలా వెయిట్ చేసాం మేము రూమ్ కోసం అయితే. ఇక నైట్ వరకు అయితే రూమ్ అయితే దొరికింది. నైట్ అక్కడ స్టే చేసిన తర్వాతకి మేమైతే మార్నింగ్ అయితే స్నానం చేయడానికి అయితే పాతాళగంగ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షాప్స్ అయితే అందరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినారు. ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము. మార్నింగే చిన్న నడుచు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఏమంటారు, వెంట్రుకలు తీసుకోవడానికి, గుండు చేయించుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ అన్ని మార్నింగ్ అంతా ఎర్లీ 3కి అట్లా స్టార్ట్ అవుతుంటున్నాయి. చూడండి, మేమైతే 4-5కి స్టార్ట్ అయినాము. ఇంకా మాకంటే ముందే జనాలు అయితే ఫాస్ట్గా ఉన్నారు. ఇంకా మా వాళ్ళు అయితే చలి పెడుతుందని లేపంగానే అయితే లేచినారు. లేచిన అయితే స్నానానికి అయితే రెడీ అయినాం, బట్టలు తీసుకొని. ఇక స్టెప్స్ అయితే ఫస్ట్ టైం నేనైతే ఎన్నో దగ్గరనే ఉంటుందేమో అనుకున్నా. ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూల్ టైంలో 6th క్లాస్లో వెళ్ళాను స్కూల్ తరపున. ఫస్ట్ టైం ఇప్పుడు మా పిల్లలతో పాటు మా ఫ్యామిలీతో నేనైతే వచ్చాను అనమాట. అప్పుడు సరిగ్గా గుర్తుకులేదు, చిన్నగా ఉన్నాం కదా స్కూల్లో. ఇప్పుడైతే స్టెప్స్ అయితే దిగి ఇక మనమైతే పాతాళగంగకి వెళ్ళి స్నానం అయితే చేయాలి. రోప్ కూడా ఉంటుందంట, కానీ మా సార్ రోప్ చూపించలేదు. ఫస్ట్ ఇంత ముందుకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లేమో రోపు ఎక్కిస్తా అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక చలికి ఏమీ అర్థమైతే లేనట్టుంది. రూపుతారో కూడా పోవచ్చు అనమాట. ఇక నడవని వాళ్ళు అలా స్నానం చేయాలని ఇక ఉన్న వాళ్ళకైతే రూపుతో వే కూడా ఉందన్నమాట. దాంట్లో వెళ్ళి మనం స్నానం చేసి రావచ్చు అనమాట. అది ఎక్కడి నుంచి ఉందో తెలియదు నాకైతే. మాకు చూడిపియలేదు మా సార్ అయితే. ఇక మేమైతే స్టెప్స్ దిగి అయితే వెళ్తున్నాం. ఇంకా చీకటిగానే ఉంది. 5కి స్టార్ట్ అయినాం కదా. మాకంటే జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. చీకటి బోటింగ్ ఉంది ఇక్కడైతే. కార్తీక మాసం కదా, ఫుల్ జనాలు అనమాట. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఇందులో మనమైతే స్నానం చేసి ఇక్కడ దీపాలు కూడా వదిలిపెట్టుతున్నారు అనమాట. మేము కూడా ఇప్పుడు ఫస్ట్ అయితే స్నానం చేసేస్తున్నాం. మా పిల్లలు అయితే ఫస్ట్ అందులో మునగడానికి అయితే చాలా భయపడినారనమాట. తర్వాతకి ఇక మా పాపని అయితే ఇక వెళ్ళామన్నా వెళ్తలేదు. అందులోనే బాగుందని అస్సలు ఇక రావట్లేదు. చూడండి, ఫస్ట్ అయితే భయపడింది అసలు రాను అని. ఫస్ట్ టైం అనమాట మా పాప. అంటే ఇంతకుముందుకు వేరే కాడ చేసినాం, కానీ ఇట్లా నది స్నానం చేయడం అయితే మా పాప ఫస్ట్ టైం అనమాట. చాలా ఎగ్జైట్ అవుతుంది అనమాట మా వాడికి ఇట్లా. ఇక మనమైతే ముందుకైతే వెళ్ళడానికి లేదు, కంచెనైతే కట్టిరు. చాలా సేఫ్టీగా అయితే ఉందన్నమాట. మా పాప ఇక దిగేసి ఇక మమ్మీ ఇంకా కొద్దిసేపు అని అంటుంది. 3 మునగమంటే ఇంకా చాలాసేపు మునిగింది. ఇక మా వాళ్ళు అయితే ఇక మా సారు మా బాబు అయితే చేస్తున్నారు స్నానం. ఇక ఫస్ట్ అందుకని ఏ పని అయినా చేసినంతసేపే ఆలోచిస్తాం. ఇక దాంట్లో దిగినాక ఆలోచన నేనే ఉండదు. ఇక చేసుకుంటూ పోతూనే ఉంటాం అన్నమాట. ఏ పని అయినా అంతే. అందుకని ఫస్ట్ భయపడొద్దు అనమాట. ఏ పని చేస్తున్నా ఏ పని దేంట్లోనే భయపడ్డాం అనుకో, భయానికి సరైన పని అది పట్టుకోమా. ఇక ఫ్రెండ్స్, మా పాప పిల్లలతో పాటు వాళ్ళ డాడీ అయితే ఇద్దరిని పట్టుకొని అయితే ముంచుతున్నాడు అనమాట. అసలు ఎంత ఎగ్జైట్ అయ్యానంటే ఫస్ట్ ఎంత భయపడ్డారో తర్వాత కూడా అందుకే చాలా ఎంజాయ్ చేసినారనమాట. ఇంకా రాను అని అంటున్నారు. కాకపోతే ఇక వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇంకా చాలాసేపు అయితే ఉంటానైతే ఇంకా ఎంజాయ్ చేసేటోళ్ళు. కానీ మేము వెళ్ళాలి, అప్పటికే లేట్ అయిపోయింది అనే ఉద్దేశంతో అయితే ఇంకా మేమంటే కొద్దిసేపు ఉండి వెళ్ళొచ్చున్నాం అనమాట. అందుకే అంటారు, ఏ పని అయినా చేసే ముందు అసలు ఏమంటారు ఫస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, తర్వాత సంగతి అనమాట. అట్లా పని అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మా పాప ఎంత భయపడింది చూడండి. తర్వాత నేను రాను ఉంటుంది. అందుకనే ఏ పని చేసినా కానీ ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే చేయాలి, తర్వాత సంగతి. చూడండి, అందరూ దీపాలు అయితే వదిలిపెట్టారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. బోటింగ్ కూడా చేసుకోవచ్చు బోటింగ్ కూడా చేసుకుంటున్నాం. బోటింగ్ స్టీమర్స్ కూడా ఫస్ట్ టైం కదా. మేము ఇంతకుముందుకు వచ్చాము, కానీ ఇక నేను వచ్చిన మా ఫ్యామిలీతో పాటు కాదు. నేను చిన్నగా స్కూల్లో చదువుకున్నప్పుడు 6th క్లాస్లో వచ్చిన. అప్పుడు మీ సార్ వాళ్ళతోటి అంత ఇక చిన్నగా ఉన్నాం కదా, అంత గుర్తుకేం లేదు. కానీ అప్పుడు కూడా నది స్నానం చేయించారు సార్ వాళ్ళతో వచ్చినప్పుడు కూడా. కాకపోతే అంత గుర్తుకు లేదు అప్పుడు.
ఇక ఇప్పుడైతే మేమైతే దీపం అయితే వదిలిపెడుతున్నాం అనమాట. ఇట్లా అరటి డొప్పలు పెట్టి అన్నీ పెట్టి ఇస్తారనమాట. ఇక్కడ మనమైతే ఇక్కడ చూడండి, శ్రీశైల దేవస్థానం కంచగుంట నదిలోకి ప్రవేశించరాదు అని కూడా బోర్డు అయితే రాసి పెట్టినారు. ఇక మేమైతే దీపాలు అందరూ వదిలిపెట్టేస్తూనే ఉన్నారనమాట. మార్నింగ్ చూడండి, ఒక్కొక్కరు తీసుకొచ్చుకొని డొప్పల, కొందరు సాటలల్లో కూడా వదిలిపెడుతున్నారనమాట. సాట డొప్ప ఏదైనా అని తీసుకొని అలా అయితే పెట్టిస్తారు. అసలు మార్నింగ్ అయితే జనాలు షాప్ వాళ్ళైతే ఎర్లీగా లేస్తారేమో వాళ్ళైతే. వాళ్ళకి ఇక పాపం బిజినెస్ కదా, ఈ టైంలోనే బాగుంటుంది. కార్తీక మాసం అయిపోయిందాక చాలా బిజీ అనమాట. ఇప్పుడు నది స్నానం చేయడానికి అందరూ వచ్చినారు కదా, మేమైతే ఇక స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే దీపం అయితే వదిలిపెడుతున్నాము. చాలా అంటే ఫస్ట్ అందులోకి దిగినప్పుడు చాలా కొంచెం కూల్గా ఉన్నా, కానీ తర్వాత అందులో ఉంటుంటే ఆ వైబ్రేషన్కి అసలు వెళ్ళడం బుద్ధి అవుతలేదు అనమాట. అంత బాగుందనమాట. మాకైతే ఇక మా పిల్లలు అయితే ఇంకా ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకేమీ లేవు కదా. స్విమ్మింగ్ పూల్ అంటే జస్ట్ అది మామూలు ప్రకృతిగా సహజ సిద్ధమైనది కాదు కదా, మన వాటర్ స్టోర్ చేసుకునేది. ఇదైతే సహజ సిద్ధమైనది కాబట్టి చాలా ఎగ్జైట్ ఉందనమాట. ఇందులో స్నానం చేయడం వల్ల మనకైతే పాపాలన్నీ పోతుంది. పాతాళ గంగ అంటారనమాట. అందుకనే ఒక కార్తీక మాసం ఒక వన్ టైం అంటే కార్తీక మాసంలో ఏదైనా నది స్నానము, బావి స్నానము, నెక్స్ట్ ఏదైనా స్నానం చేస్తే మంచి పుణ్యం అని అంటారు. మా సార్ అయితే సడన్గా తీసుకొని వచ్చినాడు. మాకైతే అప్పుడప్పుడు అనుకొని తీసుకొని వచ్చినాడు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈసారి నది స్నానం చేస్తామని. ఇక మేమైతే ఇక్కడికైతే వచ్చినాము. ఇక బోర్డు చూడండి, బోటింగ్ కోసం అయితే వెయిట్ చేస్తారు. మనం కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి, ఆ బోట్లు వేసేసుకుంటున్నారు, వేయమంటున్నారు వాళ్ళైతే. నేనైతే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళేస్తున్నా. ఇక్కడ ఉన్నప్పుడు వచ్చాను, ఇక వెళ్ళాను. ఎంత సేఫ్ చేసిన ఫ్రెండ్స్, ఇక్కడ టైం ఉంటుంది, వ్యవస్థ ఇక్కడనే ఉండిపోయింది. ఉంటే చూపించిన సార్ ఒక్కసారి కూడా ఆలోచించారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇస్తారు కానీ కొబ్బరికాయలు పెట్టారు. రావడం ఇక్కడ కార్తీక బోటింగ్ అంటే వెయిటింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే సడన్గా కొంచెం ఇంకా రాలేదు, అప్పుడప్పుడే వెలుగు అవుతుంది అనమాట. ఇది చూడండి, మేమైతే ఇక మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక మా పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. నేనైతే చేసుకోలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ అని. ఇక రూమ్ ఎట్లా ఉంది కదా, రూమ్ దాకా ఎవరికి ఆడుతుందని ఇక రూమ్ దాకా అట్లనే వెళ్ళిపోయినాం అనమాట. కొందరైతే మొక్కుబడి ఉన్న వాళ్ళు ఈ మెట్ల కానీ బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ స్టెప్స్కి అయితే ప్రతి ఒక్క మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ కుంకుమ పసుపు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇక్కడ బయటికి వెళ్ళి దారి అని ఉంది కదా, ఇక స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఆడంగా రావడం, ఈడంగా పోవడం. శ్రీశైల దేవస్థానం చాలా చూడండి, వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఎంత బాగుందో అనిపించింది ఫస్ట్ టైం. ఇకనైతే ఇక ఇట్లా మొక్కుబడి ఉన్న వాళ్ళైతే ఇట్లా బొట్లు పెట్టుకుంటూ పోతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇక చూడక మా ఎనకాల ఉన్న మాకు పెడుతూనే ఉంది. ఇక్కడ బాలనాగ మాకు ఫోటో పెట్టారు, ఇక్కడ బొట్టు అవి మేమైతే పెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ అయితే ఇక పోతేనే మా వానికి అయితే డ్రెస్ కొన్నాం అనమాట. మంచిగా ఇట్లా పంచ అది ఉంటుంది కదా, స్టిక్కర్ది, అది కొన్నాం. ఇక బొట్టి పెట్టుకున్నాం. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము ఇప్పుడు స్వామివారిని దర్శనం కోసం అయితే ఇక వెళ్ళిపోవాలన్నప్పుడు. ఇక మొక్కుబడి ఇట్లా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.